సార్ ఇప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు, మోడీ గారు కూడా ఓపెనింగ్ చేశారు, ఎట్లా ఫీల్ అవుతుంది? అప్పుడు గొప్పగానే ఫీల్ అవుతున్నాం అండి. గొప్పగానే ఫీల్ అవుతుందంటే మోడీ గారు మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు కదండి. ముందు అనుకున్నది మళ్ళీ అవుతుందని, కార్యరూపదాలు ఇస్తుందని అనుకుంటున్నాం. ఇప్పుడు రాజధాని ఉండడం వల్ల ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి? రాజధాని ఆర్థిక వ్యవస్థని బాగా బలపడుతుందండి. డెవలప్మెంట్లు అయ్యి వస్తాయండి. అక్కడ అన్ని రకాల బిల్డింగ్లు రావడం వల్ల ప్రజలకు ఉపాధి కలుగుతుందండి. ఈ రాజధాని కట్టడం అవడం వల్ల ఒక 3 సంవత్సరాలకు పెట్టుబడులు వస్తాయి, ఉపాధి కలుగుతుందండి. ఇప్పుడు 3 రాజధానులు అన్నారు, 3 రాజధానుల కన్నా ఒక రాజధాని ఉండడం మంచిది అంటారు. అంటే సాధారణంగా మన ఇండియాలో ఒక రాజధాని బాగా సక్సెస్ అయ్యాయండి. అందువల్ల ఒక రాజధాని వల్ల ఉపయోగం ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు సంవత్సరంలోనే రాజధాని పెట్టారు, ఇంకా 4 సంవత్సరాలు ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు. ఉన్నాయండి. ఇంకా ఇప్పుడు రాజధాని ఒకటే స్థిరత్వం వచ్చింది, గవర్నమెంట్ లో స్థిరత్వం వచ్చింది కాబట్టి ప్రజలు కూడా పెట్టుబడులు పెట్టడానికి అక్కడ వస్తారు, పారిశ్రామికతలు వస్తున్నారు, ఇతర దేశం నుంచి కూడా పెట్టుబడులు వస్తున్నాయి. వైజాగ్ కూడా ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు, ఐటీ పరంగా కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, డెవలప్మెంట్ కంపెనీల పరంగా కానీ. వైజాగ్ కి ఆర్థిక ప్రకృతి వనరులు ఎక్కువ ఉండడం వల్ల అది వైజాగ్ కి ఇంకా డెవలపింగ్ ఎక్కువ అవుతుంది. అంటే సీ కోస్ట్లు ఉండడం వల్ల, తర్వాత ఆల్రెడీ ఫ్యాక్టరీస్, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థల వల్ల ఇది ఇంకా అభివృద్ధి అవుతుంది. అందులో ఐటీ సెక్టర్ కి ఓన్లీ రాజధాని విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లో. టోటల్ గా అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారు సార్, ఈ 4 సంవత్సరాలు డెవలప్ చేస్తారు? నమ్మకం ఉందండి. అంటే చంద్రబాబు గారు ఇంతకు ముందు చేసాడు కదా, సైబరాబాద్ కట్టాడు. తర్వాత పరిపాలనలో చాలా స్థిరత్వం ఉంటుంది, నిర్ణయాల్లో వేగంగా తీసుకుంటాడు, చొరవది ఉంటుంది వల్ల పెట్టుబడులు బాగా ఆకర్షించి చేయగలడండి, నమ్మకం ఉందండి. సరే ఇప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు, ఈ రోజు ఓపెనింగ్ మోడీ గారు కూడా ఓపెనింగ్ చేశారు, ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఈ విధంగా మనకి రాజధాని లేదు కాబట్టి మన కొత్తగా మన చంద్రబాబు నాయుడు దయ వల్ల మనకి ఈరోజు రాజధాని వస్తుందంటే ప్రజలకి అందరికీ చాలా మంచిది కదా. ఈరోజు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా కొన్ని కంపెనీలు వస్తున్నాయి. దానివల్ల రాష్ట్రం మంచి జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు 3 రాజధానులు అన్నారు గతంలోనే, ఒక రాజధాని లేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ రాజధాని సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు, ఓపెనింగ్ కూడా చేశారు, దీనివల్ల ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి? 3 రాజధానులు అంటే మనకి అది మేలు కలిగే విషయం కాదండి. ఇది ఒక రాజధాని అంటే ఇప్పుడు ప్రజలందరూ అంటే ఒక దగ్గర 3 దగ్గర తిరగాలి కదా. ఇప్పుడు ఒక రాజధాని అంటే ప్రతి ఒక్కరు కూడా దానికి ఒకే మనకి రాష్ట్రం, మనకి రాజధాని ఉంటుంది. అలాగని ఒక రాజధాని మనకు కరెక్ట్ అనుకుంటున్నాం అనమాట. దానివల్ల చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ చూడాలి వచ్చింది, చాలా కంపెనీలు వస్తున్నాయి, మనకి చాలా బాగుందండి. తీరుతాయి అనుకుంటున్నాం, మరి తీరాలి, ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి తీరాలి. చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారు? ఆయన నాకు తెలిసినప్పటి నుంచి నమ్మకం ఉంది, ఎందుకంటే చేసి చూపించాడు. అప్పుడు హైదరాబాద్ లో మనకి హైటెక్ సిటీ ఎలా చేశాడు, అలా అక్కడ ఎంత అభివృద్ధి జరిగిందో అలా జరుగుతుందని కోరుకుంటున్నాం అనమాట. ఐటీ డెవలప్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంట. ఏఐ కూడా వస్తుంది. ఏ అంటే అది ఇప్పుడు సాఫ్ట్వేర్ లో చదవటం అనమాట, అది కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ 4 సంవత్సరాలు అభివృద్ధి వైపు పరిగెడతాయి, చాలా బాగా చదువుతుంది. ఎందుకంటే ఉమ్మడి ఇప్పుడు కూటమి కదా, కూటమి వల్ల చాలా బాగుంది, ఇప్పుడు చాలా బాగుంది. ఓకే సార్ ఇప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు, ఈ రోజు చూసినట్లయితే మోడీ గారు కూడా వచ్చి ఓపెనింగ్ చేస్తున్నారు, ఎట్లా ఫీల్ అవుతుంది? హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే దానికి తగ్గ ఏర్పాట్లన్నీ ఆల్రెడీ చేసి ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. మోడీ గారు అప్పుడు మొదట్లో ఆయన శంకుస్థాపనకి కావాల్సిన మెటీరియల్ కూడా ఇచ్చున్నారు. ఆ శుభముహూర్తంలో శంకుస్థాపన అయింది కాబట్టి తప్పకుండాను అది అభివృద్ధి చెందుతుంది, అమరావతి అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి అందరికీ కూడా అనుకూలమైనది, నలుగురికి 4 వైపుల నుంచి వచ్చే వాళ్ళకి కూడా సెంటర్ పాయింట్ అది. కాబట్టి అమరావతి క్యాపిటల్ అనేది చాలా మంచిది. క్యాపిటల్ అయితే ఎట్లాంటి అవకాశాలు వస్తాయి అంటారు? అంటే పెట్టుబడులదారులు కానీ, తర్వాత కంపెనీలు కానీ ఎట్లా ఉంటాయి? ఆల్రెడీ కంపెనీలు దాని గురించి సీఎం గారు మాట్లాడుతున్నారు. ఆల్రెడీ సాఫ్ట్వేర్లు 2-3 టీసీఎస్ వస్తుంది, ఇప్పుడు ఇన్ఫోసిస్ వస్తుంది, ఇంకా చాలా సాఫ్ట్వేర్లు వస్తుంది. ఇన్వెస్ట్మెంట్లు మాత్రం మనకు బాగానే వస్తుంది. ఈ ప్రభుత్వంలో మాత్రం బాగానే వస్తుంది. కూటమి ఎందుకంటే బీజేపీ ఉంది, తెలుగుదేశం ఉంది, జనసేన ఉంది, 3 కూడా పట్టుదలగా పరిగెడుతున్నాయి, అభివృద్ధి కోసం పరిగెడుతున్నాయి తప్పించి ఇది పథకాల కోసం కాకుండా ఒక అభివృద్ధి చూపించి దాని మీద బ్రతకలాగా అందరికి కూడా పర్మనెంట్ లైఫ్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. కాబట్టి చాలా బాగుంటది. 3 రాజధానుల కన్నా ఒక రాజధాని పట్టడం, ఒక రాజధాని బెటర్, 3 రాజధానులు వేస్ట్ చేయకూడదు. ఒక రాజధాని ఉంటేనే దానికి వాల్యూ ఉంటుంది. చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంట? పూర్తి నమ్మకం ఉంది, ప్రజలకు కూడా పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన అయితేనే డెవలప్ చేయగలరు. ఎందుకంటే ఒకప్పుడు తెలంగాణ ఈ రోజు ఉందంటే హైదరాబాద్ డెవలప్మెంట్ అది చంద్రబాబు నాయుడు చేసిందే. అది ఆ రోజు ఆయన విజన్ పనికొచ్చింది. ఈ రోజు హైదరాబాద్ ప్రతి ఒక్కరు హైదరాబాద్ పరిగెడుతున్నారు. అదే విధంగా మన అమరావతి కూడా మళ్ళీ అదే విధంగా మన దగ్గరలో అవుతుంది, మనకు తప్పకుండా బాగుంటుంది. సార్ ఇప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు, ఈ రోజు ఓపెనింగ్ కూడా మోడీ గారు వచ్చి ఓపెనింగ్ చేస్తున్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు?
చాలా ఆనందంగా ఉంది. అమరావతి ఆంధ్రప్రదేశ్ ఇంత డెవలప్ అవుతుందంటే చంద్రబాబు గారి హయాంలో డెవలప్ అవుతుంది. ఆయన తప్ప ఎవరు చేయలేరు ఆ పని. వచ్చి సంవత్సరం అవగానే రాజధాని ప్రకటించారు, ఓపెనింగ్ కూడా చేశారు. ఇప్పుడు గతంలో 3 రాజధానులు అన్నాడు, రాజధాని లేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఇప్పుడు సంవత్సరంలోనే రాజధాని ప్రకటించడం వల్ల ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయండి? ఒకటే రాజధాని అయితే అన్ని ఉపయోగాలు అక్కడే వస్తాయి, అన్ని చోట్ల తిరగకుండా సరిపోతుంది. బాబు గారికి అన్ని తెలుసు, సీనియర్ నాయకుడు, చేస్తాడని నమ్మకం ఉంది. మెండుగా ఒకే చోట చేస్తానంటున్నాడు ఆయన కూడా. హైటెక్ సిటీ అట్లాంటివన్నీ డెవలప్ చేస్తానంటున్నాడు. అందరూ తేడా లేదు, కానీ అనుకుని సాధిస్తాడు. ఇప్పుడు వైజాగ్ కూడా ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. అప్పుడే చెప్పాడు కదా, ఎప్పుడో డెవలప్ చేస్తాడు. ఆ రోజు వరదలు వచ్చినప్పుడు ఆయన ముందుండి చేశాడు, సీఎం గవర్నమెంట్ ముందుండి చేశాడు. ఏ సీఎం రాలేదు అప్పుడు, తెలుసా? అంతగా అభివృద్ధి చేశాడు. బాబన్ అంటే అందరికీ దేవుడితో సమానం. ఉద్యోగాల అవకాశాలు కూడా ఎక్కువ అవుతాయి అంటారా ఈ రాజధాని అవడం వల్ల? చాలా అవుతాయి, హైదరాబాద్ కన్నా ఎక్కువ అవుతాయి. ఇంకా ముందు డెవలప్ అవుతుంది. చంద్రబాబు మీద నమ్మకం ఉందంటారా? పూర్తి నమ్మకం ఉందంటారా? ఈ 4 సంవత్సరాలు ఎట్లా డెవలప్ చేస్తారు? ఇంత ముందు వాళ్ళకన్నా చాలా డెవలప్ చేస్తారు. ఎందుకంటే క్యాపిటల్ కదా, క్యాపిటల్ డెవలప్ చేయాలంటే చాలా కష్టపడి చేస్తారు. అన్ని ఐడియాలు ఉన్నాయి. పోలవరం కూడా పనులు కూడా చాలా స్పీడ్ గా అవుతున్నాయి మీరు చూసినట్లయితే. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు? 4 years ఇంకా ఎట్లా ఉండబోతుంది అంటారు? అద్భుతంగా ఉంటుంది, చెప్పలేము, అది వర్ణించలేము. చాలా అద్భుతంగా ఉంటుంది సార్. టోటల్ గా హైదరాబాద్ కన్నా ఇంకా డెవలప్ అవుతుంది ముందు. ఒక్కసారి కాదు కానీ ముందు హైదరాబాద్ ఆయనే డెవలప్ చేశాడు, ఏదో ఒక్కరు చెప్తారు. దానికన్నా ఇంకా బాగా డెవలప్ చేస్తారు. ఐటీ కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? డెఫినెట్ గా. హైటెక్ సిటీ వాళ్ళంతా చంద్రబాబునే పోయారు. మళ్ళీ ఆయన కొద్దిగా ఏదో ఇదైతే హైటెక్ సిటీ అంతా వచ్చారు. అటువంటిది దాని మీద చాలా ఆయనకి నమ్మకం ఉంది, డెఫినెట్ గా చేస్తారు. సార్, ఇప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఈ రోజు చూసినట్లయితే మోడీ గారు కూడా వచ్చి ఓపెనింగ్ చేస్తున్నారు. ఎట్లా ఫీల్ అవుతుంది? అమరావతి రాజధాని ప్రకటించి వైజాగ్ అని ఇంతకుముందు జగన్ హయాంలో మొత్తం 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు అన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒకటే విజయవాడ చేశారు. ఇప్పుడు దానివల్ల విజయవాడలో అభివృద్ధి కూడా ఆగిపోతుంది. మిగతా ఇది మొత్తం అంతా మొత్తం అన్ని ఒకసారి ఉంటే బాగున్నాము. ఒకటే ఉండడం వల్ల మన మిగతా ప్రదేశాలు కూడా మీకు డెవలప్ అవడానికి కొంచెం కష్టం అవుతాము. ఒకే రాజధాని ఉండడం వల్ల విజయవాడలో కొంచెం పర్లేదు. టోటల్ గా అయితే ఎట్లాంటి ఇప్పుడు సంవత్సరంలోనే రాజధాని ప్రకటించి ఇంకా డెవలప్ చేశారు. ఈ 4 సంవత్సరాలు ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉన్నాయి. ఇంకా చంద్రబాబు హయాంలో చూడాలండి. ఇప్పటి వరకు అది డెవలప్ చేస్తారు అనుకున్నాము. ఇప్పుడు కూడా చంద్రబాబు చేయొచ్చు, ఆయనకు చేసే హోప్స్ కూడా ఉన్నాయి ఆయన దగ్గర. ఈ రాజధాని చేసిన తర్వాత మన వైజాగ్ కూడా డెవలప్ చేస్తారని మేము కూడా ఆశిస్తున్నాం. ఈ రాజధాని వల్ల ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి అంటే? పెట్టుబడిదారులు వస్తారు, కంపెనీలు వస్తాయి, ఉద్యోగాల అవకాశాలు వస్తాయి. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అవును సార్, ఈ చంద్రబాబు హయాంలో ఖచ్చితంగా బయట ఉద్యోగాలు కంపెనీలు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఏంటంటే మనకి అందరికీ ఉద్యోగాలు దొరికే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ రాజధాని మనకి ఇప్పటి వరకు లేడం వల్ల చాలా బాధాకరం. కానీ ఇప్పటికైనా ఒక రాజధాని ఏర్పడితే చాలా మంచిదని ఆలోచిస్తున్నాను. చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారు సార్, డెవలప్ చేస్తారు? అవును సార్, ఉంది సార్. చంద్రబాబు గారి మీద పూర్తి నమ్మకం ఉంది, ఆయన చేయగలరని మనకి కొంచెం హోప్స్ ఉన్నాయి. వైజాగ్ కూడా ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఐటీ పరంగా? ఐటీ పరంగా చాలా డెవలప్ అవ్వాలండి. ఇంకా వెనకబడి ఉన్నాము వైజాగ్ ఐటీలో. మనకు కొంచెం ఇంకా చంద్రబాబు గారు మంచి కంపెనీని తీసుకొచ్చి మంచి అభివృద్ధి చేస్తే వైజాగ్ కూడా ఒక మంచి సిటీగా మారొచ్చండి. ఇప్పుడు సంవత్సరంలోనే మీరు ఇంత డెవలప్ చూసారు, ఒక రాజధాని అమరావతిగా చేయడము అవన్నీ. ఇంకా ఈ 4 సంవత్సరాలు ఉంది, ఇంకా ఎట్లా ఉండబోతుంది అంటారు? ఇట్లా మనకి రాజధాని రావడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనకి సెంట్రల్ రైల్వే జోన్లు కానీ మన మిగతా ఇవి ఉన్నాయి కూడా, అవన్నీ కొంచెం మంచిగా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనకి కొంచెం వరకు బాగానే ఉంది సార్ చూద్దాం.